అట్లాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సలసాని శ్రీనివాస్ గారు, అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మేధావి. ఎందుకంటే మన ప్రెస్ క్లబ్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అత్యంత ప్రతిష్టాత్మకమైంది. దేశంలోనే దాదాపు 1000 మంది జర్నలిస్టులు ఉన్న ప్రెస్ క్లబ్కి ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఈరోజు ఇచ్చేశారు. మనకు రాజకీయాలకు అతీతంగా మన ప్రెస్ క్లబ్కి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మనం సాధారణంగా సత్కరించుకోవడం మన ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శి పెద్దలు ఎంఆర్ఎన్ వర్మ గారు వేదికపైకి వచ్చి చలసాని శ్రీనివాస్ గారు సాధారణంగా సత్కరించవలసిందిగా. స్టాలిన్ గారు ఇప్పుడు వారు సన్మానం చేసింది దానికి తప్పనిసరిగా వినమ్రుడై, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు పాత్రికేయులు కనుక బాధ్యతలు నిర్వహించకుండా ఉంటుంటే అసలు మా ఉద్యమాలే ప్రజలు తెలిసే కాదు. ధన్యవాదాలు. దయచేసి మాట్లాడకండి, మీరందరూ కలిసి రావాల్సిన విషయంలో ఈ మాత్రం చేయొద్దు. ఆఖరి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ పార్టీ నాయకులారా, మీరంటే గౌరవం ఉంది. జగన్ గారు ఒక పిలుపు, కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు, పవన్ గారు ఒక పిలుపు. ఇలా దయచేసి ఇవ్వద్దు. మీరంటే మాకు ఖచ్చితంగా గౌరవం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన అహంకార ఉత్తర భారతీయ ఆ అహంకార విధానాన్ని వ్యతిరేకించడానికి చాలా గట్టిగా నేను 2 సంవత్సరాలు మాట్లాడుతూ ఉత్తర భారతీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాలం కలిపారు. ఆయన సినిమా నటులు గారు బాగా వచ్చింది. మన హక్కుల కోసం ఎదిరించి పోరాడటానికి మీరందరూ ఏకమవకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళ అభిమానులు ఎవరనుకున్నా మీరందరూ ద్రోహులే. మేము గట్టిగా చేయలేదు, నిస్వార్థంగా చేసాం, నిజాయితీగా చేసాం, ప్రాణం అర్పించి కూడా చట్టం సిద్ధంగా ఉన్నాను. ఆంధ్ర అంటే పిచ్చి అభిమానం నాకు. ప్రాణం కోల్పోవడానికి వెళ్ళా సరే మద్దతు పగల, కానీ వాళ్ళు వచ్చినంత సంతోషం. జల్లికట్టు విషయం దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. మా లాంటి వాళ్ళకి స్ఫూర్తి కాదు. సినిమా నటులకి ఇప్పటి వరకు దాని మీద స్పందించిన సినిమా నటులకు మాత్రం అంత ముందు నుంచి ప్రత్యేక గురించి మాట్లాడడం నేనే అన్నాను. వాళ్ళకి స్ఫూర్తి కలిగించాలి. గౌతమి పుత్ర శాతకర్ణిలో బ్రహ్మాండంగా నటించిన బాలకృష్ణ గారికి స్ఫూర్తి కలిగించాల్సింది. ఎందుకంటే బాలకృష్ణ గారికి స్ఫూర్తి కలిగించాల్సింది. 150 కోట్లు కలెక్ట్ చేస్తున్న అద్భుతంగా నటించిన ఖైదీగా ఉన్న చిరంజీవి గారికి స్ఫూర్తి కలిగించాల్సింది. రజనీకాంత్, కమల్ హాసన్ గారి లాగా వీళ్ళిద్దరూ ఓన్లీ సినిమా నటులే కాదు, మన ప్రజా ప్రతినిధులు. మై హంబుల్ రిక్వెస్ట్, మీకు ఇంకెంత బాధపడ్డా జనం చనిపోయినా మీలాంటి సినిమా నటులకి స్ఫూర్తి కల్పించలేకపోవటము ఆ జల్లికట్టు సినిమా నటుల స్ఫూర్తి. జల్లికట్టు నేను వ్యతిరేకం, ఆ హింసాయుతాన్ని విధానికి వ్యతిరేకం. సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు, కానీ అది మన స్ఫూర్తి కాదు. ఎవరు స్ఫూర్తి? ఈ గడ్డ మీద, విశాఖపట్నం గడ్డ మీద, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పోరాటం మొదలుపెట్టిన అమృతరావు, పోలీసులకు ఎదుర్కొట్టిన తెన్నేటి విశ్వనాథం విశాఖ గడ్డ మీద, అదే మెద్రాస్ గడ్డ మీద ఆ జల్లికట్టు జరిగిన దానికి 4 సందుల అవతల బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆంధ్రుల పౌరుషాన్ని చెప్పిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మాకు స్ఫూర్తి. అల్లూరి సీతారామరావు స్ఫూర్తి. వీళ్ళందరూ స్ఫూర్తితో బీచ్ రోడ్లో నిన్న జరిగిన నిర్బంధ కాండని ప్రజలందరూ వ్యతిరేకించారు. ఆ రోజు కోరుకుంటాం. అందువల్ల ఆ బీచ్ విశాఖ ఫెస్టివల్ని ఇబ్బంది పెట్టకుండా 9, 10, 11, 12 తారీఖుల్లో విభజన ఫస్ట్ నుంచి దీని మీద పోరాడుతున్న విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి
పిలుపునిస్తుంది. ఆ రోజు దీక్షలకి కూర్చుంటారు విద్యార్థులు, యువకులు. అందులో పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర కానీ ఎక్కడ నిర్ణయం ఇస్తాం. అందరినీ కలిసి అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, జెండా లేకుండా రండి. విభజన మీకు నిజంగా ఈ సినిమా నటులు కూడా మొన్నేదో మీరు గవర్నమెంట్ ఉత్తమం ఉంది మీ నిజాయితీ చూపించుకోవడానికి అని అంటలేదు. ఈ ప్రాంతం పట్ల ఆపేక్ష ఉంటే ఎవరన్నా సరే ఆ రోజు వచ్చి మద్దతు ప్రకటించండి. తారీఖున ఏదైతే రాష్ట్రం ఎడగొట్టి తలుపులేసి అవమానకరంగా, దుర్మార్గంగా, ఘోరంగా, పాపంగా ఈ భారత పార్లమెంట్ లో ఆంధ్ర హక్కుని చీదిమేశారో, ఆ తర్వాత పార్లమెంట్ లో ఇచ్చిన హామీ మేరకు మాకు ఏదైతే అప్పటికి ఉత్తరాంచల్ కానీ అస్సాం కానీ ఏదైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలతో కూడా ప్రత్యేక తర్వాత దాంతో పాటు విభజన హామీలు అన్నీ అమలు కావాలంటాం. ఒక ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుంటుంది, దాంట్లో స్వర్గం కూడా విభజన హామీలు అన్నీ అమలు కావాలి. దాని మీద 4 ప్రశ్నలు గౌరవ ముఖ్యమంత్రి గారికి వేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లీడర్, మాకు కాదు, ఆయన తెలుగుదేశం పార్టీకి లీడర్ కాదు, ఈ రాష్ట్రానికి లీడర్, బీయింగ్ చీఫ్ మినిస్టర్.